సంభాషించుకొని చదువుకొని మనం ఇక చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి మనం నమ్మకాన్ని ప్రదర్శించుకోవాలండి, రుజువు చేసుకోవాలి. కాబట్టి నిత్యశక్తికి సంబంధించినటువంటి లక్షణములు గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు రెండు. ఒకటి నిత్య శక్తి. నిత్య శక్తి అంటే ఆయన శక్తికి మించిన శక్తి ఏది కూడా అతీతమైంది ఇక లేదు. ఆయనకున్నదే నిత్య శక్తి. మానవుడి భూమి మీద ఉన్న ఏ మానవుడికి కూడా నిత్యము బలంగా ఉండడు, వయసును బట్టి శక్తిని కోల్పోతాడు కదా. కానీ దేవుడు మాత్రం, దేవుడికున్న లక్షణం ఏంటంటే, ఆయనకున్న అదృశ్య లక్షణంలో ఒక లక్షణం నిత్య శక్తి. కాబట్టి మొట్టమొదటిగా నిత్యశక్తికి సంబంధించినటువంటి విషయాలను ఆలోచన చేద్దాం. మొదటగా దేవుని యొక్క నిత్యశక్తిలో ఒక విషయాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. మొదటి విషయము స్వయంభవుడు. దేవునికి ఉన్నటువంటి లక్షణంలో మొదటిదేంటి? స్వయంభవుడు. అనగా నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారముగా ఆయన ఉన్నవాడు అను వాడై ఉన్నాడని అక్కడ వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం చదువుతాం. ఉన్నవాడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. అంటే ఎవరో తీసుకొచ్చి అక్కడ నిలపడం కానీ, లేకపోతే ఎవరి ద్వారా అన్న సృష్టించబడ్డం కానీ జరగలేనటువంటి పరిస్థితి అన్నమాట. స్వయంభవుడు అని అంటే తనకు తానుగానే ఆది నుంచి, ఆదికి ముందే ఆయన ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని లేఖనం తెలుస్తోంది. కాబట్టి దేవుడికి ఉన్నటువంటి ఒక మహత్తరమైన లక్షణం ఏంటంటే ఆయనగానే ఉన్నవాడు, ఉనికి కలిగి ఉన్నవాడు. కాబట్టి భూమి మీద ఏదైనా వస్తువు ఎక్కడ ఎవరైనా తీసుకొచ్చి ఇంకో చోట పెడితేనే అది ఎక్కడ కనబడుతుంది. ఇక్కడి నుంచి ఇంకొక చోట మారిస్తేనే అది మార్చారని మనకు తెలుస్తుంది. భూమి మీద ఏం తీసుకున్నా మనం అవన్నీ కూడా ఒక చోట ఉన్నాయి కాబట్టి ఉన్నాయని నమ్ముతాం కదండి. దేవుడికి అలాంటిది ఏమీ లేదు. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు. అంటే నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఉనికి ఆయన తెలుపుకోవడానికి తనకు తానుగా ఉన్నవాడని లేఖనం ద్వారా మనకు ఆ సత్యం మనకు బోధిస్తోంది. రెండవ లక్షణము నిత్యుడు. అంటే ఆయన శాశ్వతమైన వాడు. ఆయన నిత్యుడు, శాశ్వతమైన వాడు. 90వ కీర్తన 1-2 అధ్యాయాలు 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతమును పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు నీవే దేవుడు. యుగ యుగములకు నీవే దేవుడు. యుగ యుగములకు ఇందాక మనం అనుకున్నట్లుగానే నిన్న నేడు నిరంతరం కూడా నిత్యుడు. దేవుడైన వాడు, తనకు తానుగా ఉన్నవాడు. రెండవది నిత్యముగా జీవం కలిగి ఉన్నవాడు, నిత్యుడు ఆయన. మూడవ లక్షణాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, నేను సర్వశక్తి గల దేవుడను అంటాడు. నేను ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును. ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడు, నేను ఉన్నవాడను. ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను శాశ్వతమైన వాడను, నిత్యుణ్ణి అని. ఎందుకంటే దేవుడి గురించి ఇంకొకరు చెప్పడానికంటూ ఎవరు సరిపోదు. ఆయన గురించి ఆయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. మనల్ని యావత్తు సృష్టినంతటిని కూడా ఆయన మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్త. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా,
18 చూసినట్లయితే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్న వేస్తున్నాడు. ఆయనకు సమస్తమును సాధ్యమే, సమస్తమును చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు, సమస్తము సాధ్యపరచుకోగలడు. కాబట్టి ఆయన శక్తి గురించి మనం ఆలోచన చేయడానికి ఒక ఉదాహరణ, మన అందరికీ తెలిసినటువంటి ఒక ఉదాహరణ మనం చూద్దాం. భూమి చుట్టూ కూడా 3 వంతులు నీరే ఉంది. భూమి చాలా తక్కువ స్పేస్ కలిగి ఉంది. దాని చుట్టూ ఉన్నటువంటి నీరు మాత్రము చాలా ఎక్కువ ఉంది. దాన్ని మనం ఎలా చూస్తామంటే నిత్య జీవితంలో సముద్రాలు మనం చూస్తూ ఉంటాం. సముద్రాలు మనకు తెలుసు కదా. సముద్రాల యొక్క పరిస్థితులు మనం ఆలోచన చేసేటప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఒంటరిగా అలా చూడడానికి కూడా చాలా భయంగా ఉంటుంది. అంటే సముద్రంలో ఉన్నటువంటి అలలు ఒక 5 అడుగుల నుంచి 22 అడుగుల దాకా వచ్చేటువంటి పరిస్థితులు అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సముద్రాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎంత అలలు అలజడి వచ్చినా అది భూమికి చేరుకొని మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. దాని గురించి ప్రవక్త అయినటువంటి ఇర్మియా, దేవుని యొక్క గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఎలాగో మాట్లాడుతున్నాడు. సముద్రము దాటలేకుండానట్లును, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిశ్చయ నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాం. దేవుడు ఏం చేశాడట? సముద్రపు అలలు ఎంత ప్రచండంగా లేచి అలలు లేచినను అవి దాని యొక్క సరిహద్దు దాటకుండా ఉండేటట్లుగా ఏం చేశాడట? ఇసుకను సరిహద్దుగా చేశాడు. ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. దేవుని యొక్క మాట చేత సృష్టించబడినటువంటి అనేకమైనటువంటి వాటిలో సముద్రము ఒకటి. ఆ సముద్రం అట తరంగాలు ఎంత ఎత్తు వచ్చినా అది దాటకుండా ఉండేటట్లుగా సరిహద్దు. ఆ సరిహద్దును మనం ఏమంటాం? ఇప్పుడు బీచ్ అంటాం కదా. చిన్నపిల్లలు చక్కగా ఇసుకలు ఆడుకుంటూ ఉంటాం. ఎంత ఎలాగ వచ్చినా దానిని మించి వెళ్ళిపోతాం. అలాగే భూమి పుట్టిన మొదలుకొని మనం కూడా నదుల్లో ఉన్నటువంటి ఇసుకను వాడుతున్నామండి. పెట్టుబడులు వాడతాం కదా ఇసుక. ఎక్కడెక్కడో ర్యాంపులు పెట్టుకుని తవ్వేస్తున్నారు. మరి ఇసుక ఎలా వస్తుంది మళ్ళీ? భూమి పుట్టిన మొదలుకొని మన యొక్క పితరుల దగ్గర నుంచి ఇసుక సిమెంట్తో కట్టబడడం, లేకపోతే ఇసుక మట్టితో కట్టబడడం అనేది ఉంది కదా. ఇప్పటికీ కూడా మన మానవుడు తనకు కావలసినటువంటి నిర్మాణం కోసం అనేక రీతులుగా వాడుకున్నప్పటికీ మళ్ళీ నదులు వరదల చేత వస్తున్నప్పుడు మరలా ఏమవుతుంది? ఇసుక మేటలుగా వేసి నింపబడుతుంది. ఇది దేవుని యొక్క సృష్టి. మానవుడుకి సాధ్యం కాదు ఇవి. కానీ మనం ఆలోచన చేయం. అదేదో సైన్స్ అనడానికి లేదు, అది సృష్టి యొక్క ధర్మం అది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయనకు మూడవదిగా మనం చూసినటువంటి లక్షణం ఏంటంటే సర్వశక్తివంతుడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. 5వదిగా సర్వజ్ఞానము కలిగిన వాడు. ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే భూమి మీద ఉన్నటువంటి నరులట, కీర్తన గ్రంథం 139వ కీర్తన 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే ఆ నరులు చేసే ప్రతి పని కూడా ఆయనకి తెలుసట. అంత జ్ఞానం, జ్ఞాపక శక్తి ఉంది, జ్ఞానం ఉంది ఆయనకి. ఎవరికి? దేవుడికి. దేవుడు అనేవాడికి ఏముండాలో మనం చదువుతూ ఉన్నాం. ఏముండాలో? ఆయన ఉన్నవాడై ఉండాలి, తనకు తానుగా ఉన్నవాడుగా ఉండాలి, నిత్యుడై ఉండాలి, అలాగే సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞానం కలిగి ఉండాలి. అంటే ఆయన అంటాడు కీర్తనకారుడు, నేను కూర్చుండుట, లేచుట,
తలంచుట, నా మనస్సును కూడా దేవుడు చూస్తున్నాడు, దేవునికి తెలుసు అంటున్నాడు అక్కడ. అంటే అన్ని విషయాలు కూడా ఆయనకి విదితమే. నేను ఎక్కడో ఉండి నేనేం చేస్తున్నానో మీకు తెలియదు కదా, మీరు ఎక్కడుండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి నరుడి యొక్క చర్యను కూడా ఆయనకి తెలుసు. అంతటి జ్ఞానం ఉంది ఆయనకి, సర్వ జ్ఞానం కలిగిన వాడు. తదుపరి మరి ఒక లక్షణం ఏంటంటే సర్వవ్యాప్తి కలిగిన వాడు. సర్వవ్యాప్తి అంటే కీర్తనలు 139వ కీర్తన 7 నుంచి 13 వరకు మనం చూస్తే అవి చదవక్కర్లేదు కానీ పాయింట్లుగా నేను చెప్తాను. అంటే సర్వవ్యాప్తి ఎలా కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. ఇగో నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును. ఒకవేళ ఆకాశములకు ఎక్కినను అక్కడ నీ ఉన్నావు, పాతాళమునందు పండుకొనును అక్కడను నీ ఉన్నావు, సముద్ర దిగంతములలో నివసించినను నీవు అక్కడ ఉన్నావు. ఆఖరిగా మనం ఆలోచన చేస్తే తల్లి గర్భమున పిండమనే ఉన్నప్పుడు కూడా నా యొక్క నిర్మాణము చేసిన వాడు కూడా నీవే. అంటే దేవుడు ఒక భూభాగానికి సరిహద్దుకి ఆ హద్దు ఉండిపోతాడా, లిమిట్లో ఉండిపోతాడా, ఒక దేశానికి సంబంధించి ఉండిపోగలడా? అక్కడ అలా చెప్పలేదు. భూమి మీద కానీ ఆకాశం ఎక్కినా, సముద్ర దిగంతాలకు దిగిపోయినా, పాతాళంలోకి వెళ్ళినా, ఎక్కడున్నానో అక్కడ నేను ఉన్నావు అంటున్నాడు. అంటే సర్వమునకు వ్యాపించి ఉన్నాడు దేవుడు. నేను సర్వంతర్యామి అని మాట్లాడను, దాని అర్థం వేరు. సర్వము సర్వ ప్రదేశాలకి వ్యాపించి ఉన్నాడు ఆయన. ఇక్కడికి సంబంధించిన వాడు కాదు, ఎక్కడ ఉన్నటువంటి ఒక భూభాగానికి సంబంధించిన వాడు కాదు, భూభాగంలో ఉన్నటువంటి ఆకాశానికి సంబంధించిన వాడు కాదు, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి సముద్ర దిగంతాలకు సంబంధించిన వాడు కాదు. వీటన్నిటినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఆకాశంకి ఎక్కిపోయినా ఉన్నవాడు, భూమి మీద ఎక్కడ సంచారం చేసినా ఆయన ఉంటాడు, భూమి కింద పాతాళంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన ఎక్కడునికి కలిగి ఉన్నాడంటే సర్వము వ్యాపించి ఉన్నాడు. సర్వము వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయనకున్నటువంటి సామెతల గ్రంథం 15:3 ఒకసారి చదవండి, సహాయం చేయండి ఎవరైనా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అన్నాడు. యెహోవా యొక్క కన్నులు ప్రతి స్థలం మీద ఉంటుందట. అంటే ఇక్కడికే పరిమితం అయిపోయి ఉండిపోదు. మనం ఎక్కడి వరకు చూడగలం? మానవ సంబంధమైనటువంటి దేవుడిచ్చిన నేత్రాలతో ఎంత దూరం చూడగలం మనం? ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటే చూడొచ్చేమో. కానీ యెహోవా యొక్క కన్నులట ప్రతి స్థలమును చూడగా. కాబట్టి ఆయన యొక్క దృష్టి యొక్క శక్తి, ఆయన సర్వము వ్యాపించేటువంటి ఆ ఉనికి కలిగి ఉన్నట్లుగా ఆయన లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారు దేవుడు అని నమ్మడానికి, రూఢీపరుచుకుని మనం నమ్మడానికి దేవుని యొక్క గ్రంథం మనకు ఆధారమై ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఒక లక్షణం 6వది ఏంటంటే దేవుడు సర్వాధికారి. ఆయనకున్నటువంటి అధికారాన్ని ఇంకొకరితో పంచుకునేటువంటి పరిస్థితి కాదైంది. ఆయనే అధికారం కలిగి ఉన్నటువంటి వాడు. ఎంత అధికారం ఉందంటే సర్వాధికారం కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 15:3 చూస్తే సమస్తాన్ని ఏలుబడి చేయువాడు ప్రభువా దేవా సర్వాధికారి
యుగములకు రాజా, జనములకు రాజు అనమాట. నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నాయి. ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారము దేన్ని ఆధారం చేసుకుని అధికారం చేస్తాడట? న్యాయము సత్యము కలిగినటువంటి అధికారం ఆయన. కాబట్టి భూలోక సంబంధమైనటువంటి మానవ అధికారాలు ఇవి ఉండవు. న్యాయం ఉండదు, సత్యం ఉండదు. కానీ దేవుని యొక్క అధికారము, సర్వాధికారము అది ఎలా ఉంటుందంటే న్యాయమైనది, సత్యమైనది. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే ఆయన సర్వాధిపతి అని ఉంటుంది. అక్కడ అద్వితీయుడైన సర్వాధిపతి అనేటువంటి మాట ఉంటుంది. దేవుడు అద్వితీయుడు మరియు సర్వాధిపతి అంటే సర్వ జనములకు రాజు, అధిపతి ఆయనే. సృష్టికి అధిపతి ఆయనే, సమస్తమునకు అధిపతి ఆయనే. అందుకు ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ప్రియమైన సహోదరులారా, చాలా సూక్ష్మమైనటువంటి మనస్సుతో, మెత్తని హృదయాలతో, పరిశీలనాత్మక దృష్టితో మీరు ఆలోచన చేస్తే ఆ దేవుడి కంటే ఇటువంటి లక్షణాలు ఉంటాయి అనేటువంటిది మీరు రూఢిపరచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా విషయాలను గమనించాలని ఈ మైకు స్వరం ద్వారా వింటున్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. తర్వాత ఆయన అద్వితీయుడు. 7వ లక్షణము గురించి మనం చూసినట్లయితే ఆయనకు ఉన్నటువంటిది మరి ఒక లక్షణం అద్వితీయుడు అంటే ద్వితీయత లేనివాడు. ఆయన తర్వాత కానీ ఆయన ముందు కానీ ఎవరు లేరు. అంటే ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని ఎవరికి పంచుకోడు. ఆ దేవుడు అనేటువంటి ఆ లక్షణాలన్నింటిని కూడా ఆయన కలిగి దాన్ని ఆయన ముందుగానే తర్వాత కానీ అటువంటి లక్షణాలు కలిగిన వారు ఎవరు కూడా ఉన్నారు. కాబట్టి అద్వితీయుడు. ఆయనకు తిమోతి వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే దేవుడు యుగ యుగములలో రాజై పాలన చేయుచున్నాడు. సకల యుగములలో అదృశ్యుడు, అద్వితీయుడు అనండి. కాబట్టి దేవుడిని మనం చూడాలి అని అంటే ఎలాగో చూడగలమన్నమాట. ఆయన లక్షణాలను బట్టి ఆయన ఎలాంటి వాడో తెలుసుకోగలము. కానీ మానవాళికి ఉన్నటువంటి రూపాలు కానీ ఆయనకి లేనట్లుగా మనం చూస్తాం. ఇందాక మీకు ఉదాహరణ అందుకే చెప్పాను. మనం చూడలేనటువంటి మన పూర్వీకుల్ని, ఆ జవహర్లాల్ నెహ్రూ కానీ లేకపోతే గాంధీ గారిని కానీ వాళ్ళ యొక్క చరిత్ర పుస్తకాల్లో చదువుకొని విని వాళ్ళు ఉన్నారని మనం నమ్మి ఆ యొక్క ఫోటో చూడగానే చెప్పేస్తాం గాంధీ. అలాగున దేవుణ్ణి ఒక చిత్రరూపం చూసి చెప్పడానికి వీలు కాకుండా పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందనంటే ఆయన అదృశ్య లక్షణం కలిగినవాడు, అదృశ్యుడు, అద్వితీయుడు, సర్వాధికారి, సర్వము వ్యాప్తి చెందించేటువంటి వాడు, సర్వము లోకంలో ఆయన ఉనికి కలిగి ఉన్నాడని విషయాలు చెప్తున్నారు. ఎందుకు ఈ విషయాలని బేసిక్గా మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఆది నుంచి కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దగ్గర నుంచి కూడా దేవుడిని దేవుడిగా వాళ్ళు చూడలేకపోయారట. మన రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడలేకపోయారట. వారికి దేవునికట కృతజ్ఞతాస్థితులు కూడా చెల్లింపలేకపోయారట. అలాగే నేటి క్రైస్తవులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది దేవుని యొక్క లక్షణాలు తెలియక, దేవుడి విషయంలో చాలా సందిగ్ధాలుండి, చాలా రకరకాల డిబేట్లకి, వాదోపవాదాలకి దిగిపోయి వారి యొక్క విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు ఆలోచన చేయాలి. క్రైస్తవులు అనేటువంటి అనుకుంటున్నటువంటి మనమే నిజమైనటువంటి దేవుని యొక్క లక్షణాల గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే
ఆయన చెప్తున్నాడు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని. ఇందాక మనం అద్వితీయుడు అంటే అది దాని యొక్క అర్థం అక్కడ కనబడుతూ ఉంది. ఆయన తప్ప ఇంకెవరు లేరు, ఆయన ముందు కానీ ఆయన వెనక కానీ. అదే విషయాన్ని అక్కడ సత్యం మనకు కనబడుతోంది. 8వ లక్షణంగా మనం చూసినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా, ఎవరికి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపం నిమిత్తము మరి శిలువ మ్రాను పైన తన యొక్క పవిత్రమైన రక్తమును చిందించి విమోచన క్రయధనమును అర్పించి మనందరిని కూడా రక్షించినటువంటి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, యోహాను సువార్త 20:17 ఈ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 20:17, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా అని చెప్పినది. ఎవరు చెప్పిన మాట ఇది? స్వయంగా యేసుక్రీస్తు వారు. దేవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు. కాబట్టి ఎన్నడూ మార్పు చెందనటువంటి శ్రేష్టమైనటువంటి దేవత్వమునకు సంబంధించినటువంటి లక్షణాలు మనము చూద్దామండి. దేవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు. మొదటిగా ఆయన పరిశుద్ధుడు. దేవుడు అనేవాడు ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో ఇది దేవత్వానికి ఉన్నటువంటి లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. కాబట్టి దేవుడు అనేటువంటి వానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. యోహాను సువార్త 17:11. యోహాను సువార్త 17:11 యేసుక్రీస్తు వారు ఆయనే స్వయంగా సంబోధిస్తున్నారు. ఎవరిని? దేవుణ్ణి. పరిశుద్ధుడు అయిన తండ్రి అన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంట? పరిశుద్ధుడు అయిన తండ్రి. అంటే దేవుడు ఏమై అన్నాడు? పరిశుద్ధుడు అనగా దోషము, మలినము, పాపము లేనివాడు దేవుడు. దోషాలు చేసేటువంటి అలవాటు ఆయనకు ఉండదు మానవుడుకున్నట్లుగా. బలహీనతలు మానవుడుకున్నట్టుగా ఆయన బలహీనుడు కాదు. మానవుడుకున్నట్టుగా మరణముతోనూ పాపముతోనూ చనిపోయిన స్థితిలో అంటే ఆ స్థితి ఆయనకు ఉండేది కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు, నీతిమంతుడు. రెండవదిగా ఆయన నీతి స్వరూపుడు. దేవత్వానికి సంబంధించినటువంటి రెండవ లక్షణం ఏంటంటే ఆయన నీతి స్వరూపుడు. యోహాను సువార్త 17:25 మరలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే సంబోధన చేస్తున్నారు. నీతి స్వరూపుడు అయిన తండ్రి అన్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి అని ఆయన అన్నాడు. తర్వాత నీతి స్వరూపుడైన తండ్రి అన్నాడు. అంటే ఎన్నడూ పాపము చేయలేనటువంటి వ్యక్తి పరిశుద్ధుడు, నీతి స్వరూపం కలిగిన వాడు. ఆయనకి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే దేవత్వానికి సంబంధించి న్యాయవంతుడు. న్యాయవంతుడు. రోమీయులకు రాసిన పత్రిక 2:5
మనం చూసినట్లయితే నిర్గమకాండము 9వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా న్యాయవంతుడు అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే యెహోవా న్యాయవంతుడు. కీర్తన గ్రంథం 129వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఇదే మాట, యెహోవా న్యాయవంతుడు అనేటువంటి విషయం కనబడుతుంది. ఆయన న్యాయవంతుడే కాదు, సత్యవంతుడు కూడా. అబద్ధమాడజాలని వాడు, ఆయన సత్యవంతుడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మనుషుడు ఏమవచ్చు, అబద్ధికుడు అవుతాడు, కానీ దేవుడైతే సత్యవంతుడు కాక తీరడు. మరొక చోట అంటాడు అబద్ధమాడజాలని దేవుడు, అంటే అబద్ధం ఆడటం కూడా ఆయన చేతనవుతుంది. ఆయన సత్యవంతుడు. కాబట్టి యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారి యొక్క మాటల్లోనే సత్యం మనం చూడగలం. ఆయన నన్ను పంపినవాడని ఆయన చెబుతూ ఆయన సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు అన్నాడు. దేవుడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగు. మనం ఎందుకు ఎరగమాట? మనం అబద్ధికులమై ఉన్నాం గనుక ఆయనను మనం ఎరగలేదు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తట మనకు వివేకాన్ని ఇస్తాడట. ఏం తెలుసుకోవడానికి? దేవుడు సత్యవంతుడని మనం ఎరిగి ఉండడానికి. కాబట్టి దేవుని ఎరుగుట అంటే ఈ అన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు తెలిసి ఉండాలి, బాగా తెలిసి ఉండాలి. దేవత్వానికి సంబంధించిన లక్షణాలు తెలిసి ఉంటే అప్పుడు దేవుణ్ణి మనం ఎరిగి ఉంటాం. కనుక ఆయనకు ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మాట తప్పని వాడు. దేవునికి ఉన్నటువంటి లక్షణం మరొకటేంటి? మాట తప్పని వాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా అన్నాడు. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా, ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. కాబట్టి మానవుడు మాటిస్తే నెరవేర్చడు, కానీ దేవుడికి ఉన్నటువంటి సామర్థ్యం, ఆయనకున్నటువంటి అమోఘమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన మాట ఇస్తే నెరవేర్చేటువంటి వాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ఎరగాలి అని అంటే మనం మాట్లాడుకున్నటువంటి, సంభాషించుకున్నటువంటి ఈ లక్షణాలు మనం ఒకసారి లేఖనాల ద్వారా దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మన విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని గ్రంథమే దేవుని యొక్క లక్షణాలని వర్ణించి చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి యొక్క లక్షణం ఏంటంటే దేవునికి ఉన్నది నమ్మదగిన వాడు, యథార్థవంతుడు. నమ్మదగిన వాడు, ఆయన యథార్థవంతుడు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ కొరింథీ అండి, క్షమించాలి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. కాబట్టి దేవుడిచ్చిన వాక్యము నమ్మదగినది, ఆయన నమ్మదగిన వాడు అని మనకి లేఖనము చెప్తోంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నను, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు
చేయదు. ఆయన స్వభావం ఏంటనమాట? యథార్థవంతుడు. ఆయన స్వభావం ఏంటి? యథార్థత కలిగినటువంటి స్వభావం. కాబట్టి మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడట. మరి ఒక లక్షణాలు మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఎవరండి? ప్రేమ స్వరూపి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. దేవుడు అంటే ప్రేమ ఉండాలి. అవును, ఐఎమ్ క్రేజీ అబౌట్ గాడ్ అంటే తెలియడు. దేవుడు అంటే ఒక పిచ్చి అనేది ఉండకూడదు, ప్రేమ ఉండాలి. దేవుని తెలుసుకోవాలనేటువంటి ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని యొక్క లక్షణాలు ఈ యొక్క మానవ సంబంధమైనటువంటి జ్ఞానానికి అతీతమైన లక్షణాలు ఉంటాయి. వాటి చేత ఆలోచన చేయాలి తప్ప నీ స్టాండర్డ్లో దేవుణ్ణి చూడాలి అని అంటే మనం తప్పుడు విధానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మానవ సంబంధమైన జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకోవాలని అన్వేషిస్తే మనం తెలుసుకోలేము. అంతకు మించి ఉన్నతమైనది ఏదో మనకి చెప్పాలి. ఆ చెప్పేదే కేవలము బైబిల్. అంటే దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ద్వారానే ఆయన లక్షణాలు మనకి వెల్లడిపరిచాడు దేవుడు. వాటిని మనము సునిశ్చితమైనటువంటి మనసుతో దాన్ని ఆలోచన చేసి సూక్ష్మంగా మనం ఆలోచన చేసి దాన్ని రూఢి అని పరుచుకున్న తర్వాత అప్పుడు దేవుడి యొక్క లక్షణాలను ద్వారా దేవుణ్ణి ఎరిగి ఉంటాం మనం. అంతేగాని బాహ్యనేత్రానికో ఈ శరీరానికో ఏదో జరిగితే దేవుడు ఉన్నాడని నమ్మటం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి దేవుడిచ్చినటువంటి జ్ఞానం అనేటువంటి కోణంలో దేవుని యొక్క లక్షణాలని ఎంత అతీతమైనటువంటి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడో, ఆయన కలిగి ఉన్నాడో, ఆయన శక్తికి దేనికి సాటి లేదు. ఆయన నిత్యుడు అన్నాడు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడు అని అంటున్నాడు, ఆయన ఉనికిని ఆయనే కలిగి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు, సర్వము వ్యాప్తి చెంది ఉన్నాడని చెప్తున్నారు, సర్వ జ్ఞానము కలిగి ఉన్నదని గ్రంథం మాట్లాడుతూ ఉంది. దీని గురించి మనం సునిశ్చితంగా ఆలోచన చేయగలిగినట్లయితే మనకి దేవుని గురించినటువంటి జవాబు దొరుకుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, అదే మొదటి యోహాను పత్రిక కూడా 4వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాను. నేను ఇందాక 8వ వచనం చదివారు. ఇప్పుడు యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, మన ఎడల దేవుని ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అని మనం తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమలో మనము నిలిచి ఉంటాం, ఆయన మనలో నిలిచి ఉంటాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఈ ప్రేమలో అనేక లక్షణాలు దాగి ఉన్నాయండి. ఈ ప్రేమ అనే దాంట్లో అనేక లక్షణాలు దాగి ఉన్నాయి. ఏంటంటే దయ, జాలి, కనికరము, కృప ఉంటాయి. దేవుడు మన ఎడల ఉన్నటువంటి ప్రేమలో ఏముంటాయండి? దయ, జాలి, కనికరము, కృప ఉంటాయి. కాబట్టి జాలిని అర్థం చేసుకోవాలి, ఆయన దయను అర్థం చేసుకోవాలి, దాని కనికరాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన కృప అంటే ఏంటో బాగా అర్థమవుతే దేవుడు మన ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండడానికి పరిస్థితులు దారితీస్తాయి. కాబట్టి దేవుడు అనేటువంటి ఈ 3 అక్షరాలు చాలా సూక్ష్మంగా సులువుగా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం. కానీ ఆయన గుణలక్షణాలను మనం ఆలోచన చేస్తే అది చాలా ఉన్నతంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ఆయన కృప మనకి ఏం చేసిందో చెప్పాడండి. దేవుని కృపను బట్టి క్రీస్తు రక్తము వలన మనకు విమోచనము, అనగా
అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అది దేవుని కృప అంటే. దేవుని కృపలో ఉన్నటువంటి మహాభాగ్యం ఏంటంటే అది క్రీస్తు రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ. కాబట్టి ఎందులో ఉందన్నమాట, లోకంలో ఉన్నటువంటి నరుడు ఎవడైనా సరే పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి అని అంటే అది ఎక్కడ పెట్టాడు దేవుడు? తన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన విమోచించబడాలి. ఆయన పెట్టినటువంటి మార్గం. అందుకే అంటున్నాను, ఆ మార్గం ఎత్తగాలి, ఆ మార్గం తెలియాలి అని అంటే అసలు దేవుడు అనేటువంటి వాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో మనం మొదటిగా తెలుసుకుంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. రేపటి దినాన్ని ఆయన గురించి మీరు వింటారు. ఎవరు? యేసుక్రీస్తుని గురించి ఎరుగుట అనేటువంటి విషయాన్ని రేపటి దినాన్ని మనం అనుభూతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఆయన యొక్క ప్రేమ లేకపోతే ఆయన మన ఎడల చూపించినటువంటి కనికరం వల్ల మనకు ఒరిగినటువంటి ప్రయోజనం, మనకు జరిగినటువంటి ప్రయోజనం ఏమై ఉన్నదో అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడినటువంటి సంగతి మనం చదువుకున్నాం. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను ఉండినటువంటి పత్రమును మేకులతో సిలువ. పత్రం ఏంటంటే ధర్మశాస్త్రం అనేటువంటి బరువైనటువంటి కాడి, ధర్మశాస్త్రం అనేటువంటి ఆజ్ఞలు అనేటువంటి పత్రాన్ని మన మీద రుణముగాను భారంగాను ఉన్నటువంటి దాన్ని ఏం చేశారట? మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. మన పాపపు స్థితినే తీసివేయడం కాదండి, ఇంకేంటంటే మన మీద రుణముగాను విరోధముగా ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పత్రాన్ని ఏం చేశాడంటే మేకులతో సిలువతో కొట్టి మనకు అడ్డం లేకుండా వాటిని ఎత్తివేసి ఆయనతో కలిసి జీవం కలిగి ఉన్నట్లుగా మనం చేశాడట. అంటే ఇందులో దేవుని యొక్క ప్రేమ స్వరూపాన్ని దానికి మనం చదువుతున్నాం. ఇంకా ఆయన ప్రేమ అంటే మనకు 4 ఇళ్ళు ఇచ్చేయడం కాదు. దేవుని నమ్ముకున్నానండి, 4 ఇళ్ళు కట్టుకున్నానండి, అది ప్రేమ కాదు, దేవుని ప్రేమ అవదు. దేవుని ప్రేమ అంటే ఇది మన పాపమును తీసివేయడమే కాకుండా మన మీద బరువుగా ఉన్నటువంటి చేవ్రాతతో రాసినటువంటి ఆజ్ఞలు సహితము ఆ సిలువలో దాన్ని తీసివేసి మనకు అడ్డు లేకుండా తీసివేసి యేసుక్రీస్తు ద్వారా మార్గమును జీవమును సత్యాన్ని మనకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయనతో పాటుగా మనం జీవం కలిగి జీవించడానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. అలాగే ఇన్ని లక్షణాలు కలిగినటువంటి దేవుడిని మనము ఆరాధించాలి. ఏమండి? నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉన్నాడు, దేవత్వానికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇలాంటి అమోఘమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడినట ఆరాధన చేయాలి. ఆరాధ్య దైవం అన్నమాట. ఎవరు? దేవుడు ఆరాధ్య దైవం. కాబట్టి ఎలాగ దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధన చేయాలో లేఖనము చాలా చక్కగా మనకు వివరిస్తోంది. యోహాను సువార్త 4వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. 4వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి మాటలు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ రాయబడిన సంగతులు మనం చూద్దాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చియే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆరాధన అనేది దేవుని యొక్క అభీష్టము, ఇచ్చ, కోరిక.
దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని, దేవుని యొక్క దేవత్వపు లక్షణాలు తెలుసుకుని, దేవుని యొక్క నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు తెలుసుకున్నటువంటి నరుడు రక్షించబడి ఆయన రాజ్య ప్రవేశం చేసి ఆయనట ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలని ఆయన కోరిక అన్నది కోరుచున్నాడు అంటున్నాడు. అట్టి వారిని కోరుచున్న, ఎట్టి వారిని, అట్టివారు అంటే ఎట్టివారు అక్కడ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడు కావాలి. కాబట్టి 24వ వచనం కూడా మనం చూసినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. అంటే ఆరాధన కూడా ఆయనే డిజైన్ చేసి పెట్టుకున్నాడు. మనమేమి కంగారు పడక్కర్లొద్దు, లేకపోతే ఏయో తెచ్చేసి ఆరాధన చేసే అక్కర్లొద్దు. ఈ రోజున క్రైస్తవులు ఆరాధన చేయడం కూడా దేవుని యొక్క జ్ఞానానుసారంగా, దేవుని యొక్క వాక్యాన్ని మీద ఆధారపడి ఆరాధన చేయవలసినటువంటి పరిస్థితులు పోయాయి. ఎందుకంటే దేవుడు అంటే ఎవరో పరిపూర్ణంగా తెలిస్తే ఆరాధన ఎలా చేయాలో తెలుస్తారు. అది దేవుని యొక్క లక్షణాలు పరిపూర్ణంగా నీవు తెలుసుకుంటే దేవుడిని ఆరాధన ఎలా చేయాలో తెలుస్తుంది. ఈరోజు తెలియకపోవడం కారణం అంటే దేవుడు అంటే ఏంటో వారికి తెలియదు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, అలాగే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎవరు చేయాలి? దేవునికే చేయాలి. కానీ చాలామంది క్రైస్తవులు ఎవరికి ప్రార్థన చేస్తూ ఉంటారు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు వారు ఆయన జీవించినటువంటి దినాల్లో ఎవరికి ప్రార్థన చేశాడు? ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఆరాధన కూడా ఆయనే చెప్తున్నాడు, ప్రార్థన కూడా ఎలా చేయాలో ఆయన. అంటే ప్రతి విషయాన్ని కూడా దైవ గ్రంథం ద్వారా దైవానికి అంగీకారంగా మానవుడు ఎలా జీవించాలో ఆయన డిజైన్ చేసి పెట్టాడు, పొందుపరిచి. ప్రతి విషయాన్ని ఎలా చేయాలో నువ్వు చదువుకుంటే నీకు బాగా అర్థమవుతుంది. అంతేగాని నీ సొంత ఆలోచన బట్టి ఆరాధన చేయడం, నీ సొంత ఆలోచన బట్టి దేవుడు దీన్ని అంగీకరిస్తాడని అనుకోవటం మాత్రం మన యొక్క అవివేకం అవుతుంది. తద్వారా మనము ఆత్మ సంబంధమైనటువంటి ప్రమాదానికి గురవుతాం, రెండో మరణానికి గురవుతాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఇంతవరకు ఆయన లక్షణాలను నేర్చుకున్నాం కదా. దేవుడు 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 నిత్యత్వపు లక్షణాలు, నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు, దేవత్వానికి సంబంధించిన లక్షణాలు నేర్చుకున్నాం కదా. మరి ఆయనకు ఒక పేరు ఉండాలి కదా. దేవుడు అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. ఇలాంటి దేవుడిని ఆరాధన చేయాలని నేర్చుకున్నాం. అలాంటి దేవుడిని ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. మరి ఆ దేవునికి ఏం పేరు ఉంది? అది కూడా లేఖనమే మనం చెప్పాలి. దేవుని పేరు మనందరికీ తెలిసిందే. ఒకటి ఏంటంటే, పితరులు కాలంలో దేవుణ్ణి ఎలాగ పిలిచారంటే, వాళ్ళు ఎలా సంబోధించారంటే సర్వశక్తి గల దేవుడుగా పరిచయం చేసుకున్నాడు పితరులకి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎలా పరిచయం అయ్యాడంటే యెహోవాగా పరిచయం అయ్యాడు. క్రైస్తవులు అయినటువంటి మనకి అదే దేవుడు, అదే లక్షణాలు కలిగిన దేవుడు మనకి ఎలాగ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పరిచయం అయ్యాడు. ఎలా పరిచయం అయ్యాడు? తండ్రి అయినటువంటి దేవుడు. అందాక చదివాం కదా, నా తండ్రి మీ తండ్రి అన్నాడు, నా దేవుడు మీ దేవుడు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారే మనకు ఎలా పరిచయం చేశారు? తండ్రి అయినటువంటి దేవుడు అని పరిచయం చేశారు. కాబట్టి ఈయన జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఎప్పటి వరకు కూడా ఆయనే దేవుడు. ఆయన అంటే ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు దేవుడు, యెహోవాయే దేవుడు. ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి. అన్ని దేవుళ్ళు కదా అక్కడ, ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. రోమిలకు రాసిన పత్రిక ఆఖరుగా ఈ వచనం చదివించి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడట నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు కలిగినటువంటి దేవుడు, దేవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగినటువంటిది దేవుడు, ఆరాధనకు కేంద్రుడైనటువంటి దేవుడు, ఆరాధ్య దైవమైనటువంటి దేవుడు. ఈయన ఎంతమందికి దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్న వేసుకుంటే
రోమిలకు రాసిన పత్రిక 3:29 ఈ మాట అంటూ ఉన్నాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? 2 క్వశ్చన్లు ఉన్నాయండి. యూదులకు దేవుడా, అన్యజనులకు దేవుడా? అవును, అన్ని జనులకు దేవుడే, దేవుడు ఒక్కడే అన్నాడు. చాలండి. కాబట్టి ఈ లక్షణాలు కలిగినటువంటి దేవుడు ఎవరికి దేవుడే అన్నాడు? యూదులకు, అన్ని జనులకు కూడా కదా. కాబట్టి ఈ లక్షణాలు కలిగిన దేవుడు కొంతమంది జనాంగాలకే, కొన్ని దేశాలకే పరిమితమై ఉండడు. దేవుడు అంటే మనం నేర్చుకున్నాం కదా, సర్వము వ్యాప్తి చెంది ఉంటాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఈ లక్షణాలు ఆయన సృష్టికి అంతటికీ అది కలిగి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి దాని అంతటి పరిధిని కూడా దాన్ని ఆక్రమించుకొని ఉంటున్నాడు ఆయన దేవుడు. ఒక జనాంగానికో, ఒక ప్రదేశానికో, ఒక స్థలానికో, లేకపోతే ఆకాశానికో, భూమికో, లేకపోతే సముద్రానికో కాదు, మొత్తం అంతటికీ కలిపి ఆయన లక్షణాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఆయన శక్తి నుంచి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన దేవుడని రూఢిపరచుకోవడానికి అవకాశం ఉంది. దేవత్వానికి సంబంధించిన లక్షణాలు చూస్తున్నప్పుడు నిజముగా దేవుడు అనేటువంటి వాడికి లక్షణాలు కలిగి ఉంటాయి అన్నట్టుగా దేవుడు మనకి కలిగిన వివేచన బట్టి మనం తెలుసుకుంటాం. ఇందాక లేఖనం కూడా చదివాం. ఆయన తెలుసుకోవడానికట మానవులకి వివేచన దయచేసేవాడు కూడా ఆయనే. కాబట్టి మనం వినడం సరిగ్గా విని దాన్ని అర్థం చేసుకున్నట్లయితే దైవ లక్షణాలను మనం అర్థం చేసుకున్నట్లుగా మనకి వివేచన ఇచ్చేవాడు కూడా దేవుడే. ఇందును బట్టి మనం దేవుని బాగా ఎరుగుదాం. కాబట్టి యోహాను సువార్త 17:3 ప్రకారంగా అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. కాబట్టి భూప్రపంచం మీద ఉన్నటువంటి దేవుని చేత సృష్టించబడినటువంటి నరుడు ఎవరైనా సరే నిత్యజీవం కావాలి అనుకుంటే ఈ లక్షణాలను కలిగినటువంటి వాడు ఆయన అద్వితీయ సత్యదేవుడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఇద్దరిని కూడా తెలుసుకోవాలి, ఇద్దరి గురించి తెలుసుకోవాలి, ఇద్దరిని కూడా ఎరిగి ఉండాలి. వారు మనకి ఏదైతే సూచించారో ఆ సూచన ప్రాయంగా మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు తప్పకుండా నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఈ యొక్క సమయాన్ని దయచేసినటువంటి స్థానిక దైవజనులకు మరియు సంఘానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. ఇంతవరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క నిత్య శక్తిని బట్టి, దేవుని యొక్క దేవత్వం బట్టి, దేవుడు ఎవరనేది చాలా అర్థవంతముగా, చాలా చక్కగా దేవుని వాక్యాన్ని మనకి అందించి ఉన్నారు. దేవుని యొక్క గుణలక్షణం బట్టి దేవునిని మనం ఎరిగి ఉండవచ్చు. దేవుని యొక్క దేవత్వాన్ని బట్టి మనం దేవుని ఎరగవచ్చు అనే సంగతిని గ్రంథముల నుండి అనేక సంగతులు మనకి లేఖనములు ఎత్తి చూపించి చక్కటి వాక్యాన్ని మనకు అందించినట్టు దైవజనులకి, వారికి స్థానిక సంఘం తరపున వారికి ప్రేమపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నామండి. గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని గురించినట్టి జ్ఞానం లేకపోవుట చేత దేవుడు నరులతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడటండి. అలాగే దేవుని గూర్చినట్టి జ్ఞానం లేకపోవడం చేత
వారు చెరపట్టబడుతూ ఉన్నారట. కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానము ప్రతి వారికి అవసరమై ఉన్నది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి దైవజనులు గ్రంథంలో నుండి దేవుని గురించినటువంటి సంగతులు అనేకమైన విషయాలు మనకు నేర్పించారు. దేవుని యొక్క గుణలక్షణాలు బట్టి, ఆయన యొక్క దేవత్వాన్ని బట్టి, ఆయనే దేవుడు అనే విషయాన్ని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన అద్వితీయుడు, సర్వాంతర్యామి అని అనేక సంగతులు మనకు తెలియపరిచి ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మన మనసులో ఉంచుకుందామండి. మరి మన మధ్యలో చిత్రాడు నుండి మరి వచ్చినట్టు దైవజనులు ప్రభుదాస్ గారు, వారు కూడా మన మధ్యలో ఉండడం మరి ఎంతో మనకి సంతోషకరం. వారు దేవుని యొక్క సందేశాన్ని మరి మనకు ఒక 20 నిమిషాలు వారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మరి వారిని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి మన ఆహ్వానాన్ని మన్నించి వారు మనల్ని ప్రేమించి స్థలానికి వచ్చారు కాబట్టి వారికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నామండి. వారు మరికొన్ని సంగతులు మనకి తెలియపరుస్తారు. మనం అందరం దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉందాం. మహాదేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘానికి, మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా నాకంటే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి సహోదరులు బాబీ ఆల్బర్ట్ గారికి, తోటి సహోదరులకి, చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మనం ఇలాగున్నాం. మళ్ళీ ఇలాగ మనం కలుసుకోవడానికి దేవుడు సమయం అనుగ్రహించాడు. ఈరోజు, రేపు, తర్వాత రోజు 3 రోజులు దేవుని రాజ్య స్వార్థ సభలు అని ఏర్పాటు చేసి ఈ మీటింగ్కి సంబంధించి దేవుని ఎరుగుట అనే ఒక టైటిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవుణ్ణి ఎరుగుట. దేవుణ్ణి ఎరగటం ఎందుకు? ఎరగవలసిన అవసరం ఏంటి అంటే, ఫస్ట్ సోదరులు చెప్పారు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. దేవుణ్ణి ఎరగవలసిన అవసరం ఏంటంటారు? ఎందుకు ఎరగాలి? దేవుణ్ణి ఎందుకు ఎరగాలి? నిత్యజీవం కొరకు ఎరగాలి. అంతే కదండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఏదో ఆశించి నమ్ముకుంటారు. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఇదిగో పరలోకం వస్తుంది, మోక్షం వస్తుంది, రకరకాల పేర్లతో భావన కలిగి కొన్ని దాన ధర్మాలు చేస్తుంటారు. ఇలా రకరకాల ఎందుకయ్యా ఇవన్నీ చేస్తున్నారంటే, భగవంతుడు మోక్షం ఇస్తాడని అని కొంతమంది, ఇలా యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అయితే పరలోకం వస్తుందని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఎవరైనా దేవుణ్ణి బలంగా నమ్ముకున్నారంటే అది ఎందుకు అంటే నిత్య జీవం కొరకు. దేని కొరకండి? నిత్య జీవం కొరకు. నిత్య జీవాన్ని నమ్మిన వారు ఉన్నారు కాబట్టి నమ్ముకుంటారు. నిత్య జీవం దేవుణ్ణి నమ్ముకోకపోతే ఏమైనా ఇబ్బందా? నమ్ముకుంటే నిత్య జీవం అని చదివారు. నమ్ముకోకపోతే ఏమైనా ఇబ్బందా? సమస్య.
తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక సమస్య ఏంటో అక్కడ ఉంది. 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవలసిందిగా మనం చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు అన్నాడు. దేవుని ఎరగని వారికిని, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన అన్నాడు. ప్రతిదండన. ఈ ప్రతిదండన, నిత్యదండన అనే పదాలు నరకానికి సంబంధించినటువంటి పదాలు. ప్రతిదండన, నిత్యదండన అనేటువంటి పదాలు నరకానికి సంబంధించినవి. కాబట్టి దేవుణ్ణి ఎందుకు ఎరగాలి అంటే నిత్య జీవం కొరకు. దేవుణ్ణి ఎరగకపోతే సమస్య ఏమైనా ఉందా అంటే సమస్య ఉంది. ఏంటంటే అది ప్రతిదండన. ప్రతిదండన నుండి తప్పించుకోవడానికి దేవుణ్ణి ఎరగాలి. దేవుడెవరు అని అడిగితే ఒక్క సమాధానం రాదు, ఒకే రకమైన సమాధానం రాదు. పైగా మన ఇండియాలో చాలా సమాధానాలు వస్తాయి. ఏం ఆన్సర్లు వస్తాయంటే ఒక్కొక్క మతాన్ని బట్టి ఒక్కొక్క పేరు వస్తూ ఉంటుంది. ఒక మతంలో ఒక పేరు చెప్తారు, ఒక మతంలో ఒక పేరు చెప్తారు. అయితే దేవుడు మతాలను బట్టి దేవుడు కాదు, మతాలకు దేవుడు కాదు. మతాలను బట్టి దేవుడు కాదు, మతాలకు దేవుడు కాదు. దేవుడు అంటే యూనివర్సల్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్నిటికీ ఆధారభూతుడు, లేకపోతే అన్నిటినీ ఏలుబడి చేసేవాడు, సర్వాన్ని పాలించేవాడు. సర్వమానవాళికి ఒక్కడే దేవుడు, సర్వమానవాళికి ఒక్కడే దేవుడు. ఆయన అనేక రూపాల్లో ఉన్నాడనేది కొంతమంది నమ్మకం. కానీ బైబిల్ నమ్మేవారు, బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ నమ్మేవారికి కానీ ప్రపంచానికి కానీ ఛాలెంజికల్గా గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది. దేవుడు ఒక్కడే అంటే క్రైస్తవులకు మాత్రమని కాదు. ఇందాక ఆఖరిలో ఒక వచనం చదివించారు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యులకు దేవుడు కాడా? అన్యులకును దేవుడే. మరి అందరికీ దేవుడైతే సమస్య ఏముంది? సమస్య ఏముందంటే ఆయన నిన్ను పుట్టించాడు, పోషిస్తున్నాడు, మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తూ ఉన్నాం. కానీ ఆయన దేవునిగా అంగీకరించట్లేదు. దేవుడు ఎవరో తెలియక, ఆయన గురించినటువంటి జ్ఞానము సోదరులు చెప్పినట్టుగా గ్రహింపక దేవునిగా గుర్తించలేనటువంటి పరిస్థితి. అందుచేత దేవుడు ఎవరు అనే విషయానికి వస్తే మనం చెప్పేటువంటి ఆన్సర్లన్నీ కరెక్ట్ కావు. కానీ ప్రతి వస్తువు ఇది దాని గుణాన్ని బట్టి ఇది ఫలానా అని మనం గమనిస్తాం. ఈరోజు ఫ్యాన్సీ షాప్లో బోల్డన్ని చైన్లు ఉంటాయి, బంగారం కొట్లో కూడా ఉంటాయండి, ఉండవండి. అది చైనే, ఇది రెండు ఒకే కలర్లో ఉంటుంది. మరి వాటిని మనం వేరు చేసి ఇది ఫలానా అని చెప్పలేమా?
మెడలో వేసుకొని వచ్చారు చాలా వస్తాయి. ఏమంటారంటే చాలా పూజ కూడా వస్తుంది ఈ మధ్య, అబ్బో పట్టుకోలేకపోతున్నాం, ఏంటమ్మా నిండా పెట్టేసుకొని వచ్చేసి చాలా పూజ వస్తుంది, ఏంటి పూజ అందుకే పూజ వస్తుంది, బంగారం కొట్లోకి వెళ్ళి కొనేసి ఏం కాదు, గిల్ట్ నగలు తెచ్చేసుకొని పెట్టుకొని పాడే చేసేస్తుంది అమ్మ అంటారు. చూసారా వీళ్ళు? చూడలేదు. ఎలా తెలిసింది? దాని గుణం చెప్తారు. అవి రెండు ఒకలాగే కనపడతాయి, రెండు ఒకలాగే కనపడతాయి, కానీ దాని గుణం మారువాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వస్తువు తాకట్టు పెట్టుకోవాలండి, మాకు డబ్బులు కావాలి అన్నప్పుడు వస్తువు ఆయనకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత లోపల పెట్టేసుకొని ఎంత కావాలమ్మా అంటాడండి. ఏమంటాడు మరి? ముందు గీటు పెడతాడు. అలా తెలియదు ఆయనకి అలా తెలియదా? తెలీదు. ఏమో ఒకవేళ ఆయన కళ్ళు ఆయన మోసం చేస్తాయేమో. దాని యొక్క గుణాన్ని పసిగట్టి ఇది బంగారమే అని కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఎంత కావాలి అని అడుగుతాడు. అంతే కదండి? అంటే ప్రతి వస్తువు దాని గుణాన్ని బట్టి ఇది ఫలానా అని చెప్తాము. ఈరోజు దేవుడెవరు అంటే ఏమో జనాలకి ఏంటంటే ఎవరనేది ఎందుకులే, దేవుడిని నమ్ముకుందాం, దట్స్ ఆల్ అంతే. అంటే అన్నిటికంటే చవక మానవ జాతికి ఏమిటి అని అంటే దేవుడు. అంతే. దేవుడి విషయంలో చవకగా కనబడతా ఉంటుంది. అన్నిటికంటే అతీతుడు ప్రపంచంలో ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉందంటే అది దేవుడు. కానీ దేవుడి గురించి తెలుసుకోవడానికి అంత సీరియస్నెస్ ఉండదు, పరిశోధన ఉండదు, పరిశీలన ఉండదు. దేవుడి గురించి తెలుసుకోవడానికి ఆలోచన చేయాలి. ఆయన గుణాన్ని బట్టి, పేరుని బట్టిగా దేవుడు. ఈనాడు క్రైస్తవులు కూడా దేవుడు ఎవరంటే ఏదో పేరు చెప్తారు. ఏదో పేరంటే అది మంచి పేరే చెప్తారు. వాస్తవికంగా ఆ పేరు కంటే ఇంకా ఏమైనా ఉందా? వన్ గాడ్ అని బైబిల్ చెప్తుంది. వన్ గాడ్, ఓన్లీ వన్ గాడ్. ఒకడు ముగ్గురు అంటాడు, ఒకడు అంటాడు, ఒకడు ఇద్దరు అంటాడు, ముగ్గురు అలాగా, ముగ్గురు ఇలాగా అంటాడు. రకరకాల వాదనలు. సరైనటువంటి స్పష్టత మైండ్కి ఉండదు. ఎవరైనా ఏదైనా ఆన్సర్ చెప్తే ఆ ఆన్సర్కి ఈ జవాబు ఎక్కడో విన్న జవాబు అక్కడ చెప్తాడు. అనుభవపూర్వకంగా బైబిల్ స్టడీ చేసి అసలు ఆది నుంచి నేటి వరకు పరిస్థితులను అబ్జర్వ్ చేసి ఇది దేవుడు ఒక్కడే అని చెప్తుంది బైబిల్, ఇది ఫలానా అని చెప్తాడు. వీళ్ళకి కూడా దేవుడు ఎవరో చెప్పడం చేత కాలేదు. క్రైస్తవులు అంటే ఎవరో మీ దేవుడు ఎవరంటే మా దేవుడు యేసుప్రభు అండి. ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదా అని నేను చెప్పట్లేదు. దాని గురించి ఆలోచన చెయ్యాలి. ఏంటి దేవుడు ఒక్కడే అని చెప్తుంది కదా, మరి ఈయనెవరు, ఆయన ఎవరు, ఇదేంటి అని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ చెప్పగలమన్నా. సరే, పేర్లు బట్టి కాదని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. దేవుడు ఎవరు అంటే పేర్లు బట్టి కాదు, గుణ లక్షణాలను బట్టి ఫలానా. దేవుడు అంటే గుణాన్ని బట్టి ఈయన దేవుడు. చాలామంది మనుషులను దేవుడు అని అంటారు. ఎప్పుడన్నా విన్నారండి? ఎప్పుడు వినలేదండి. మనుషులను దేవుడు అని అంటారు, వినలేదా? ఎప్పుడును వినలేదండి. ఏమంటారు? ఎవరికి ఏ హాని చేయకుండా ఏదైనా తనకుంటే కొంత సహాయం చేస్తూ తన దారిలో తన పని తను చక్కబెట్టుకుంటూ పోతూ ఉన్నాడు అనుకోండి, ఏమంటారు అతన్ని?
ఏ మనిషి అండి బాబు, దేవుళ్ళు లాంటి మనిషి అండి బాబు ఆయన. ఏమంటుంటారు? ఎలాంటి మనిషి అంటండి? దేవుళ్ళు లాంటి మనిషి అంట. ఓ 2-3 లక్షణాలు మంచి ఉంటే ఎవరు పేరు పెట్టేస్తారు ఆయనకి? అదనమాట అండి. మరి ఇన్ని లక్షణాలు ఉంటే దేవునికి మరి ఇంకెంతలా చూడాలి దేవుడిని? రెండు లక్షణాలు చెప్పింది బైబిల్. నిత్యశక్తి, దేవత్వము. నిత్యశక్తి అంటే కేవలం దేవునికి మాత్రమే వర్తిస్తాయి అవి. శక్తి అనేటువంటిది పవర్ అనేటువంటిది. కరెంట్ ఉంది, దానికి లిమిట్ ఉంది. ట్రైన్ ఉంది, అదొక శక్తి. గాలి ఉంది, దానికి లిమిట్ ఉంది. గాలికి లిమిట్ ఉంటుందండి? ఉండదు. పవర్కి లిమిట్ ఉంటుందా? ఉండదు. వోల్టేజ్ ఏటమ్మా ఎలా ఎత్తున్నాడో, ఓ బుడ్డు ఎలా ఎత్తలేదు అంటారా అనరా? పవర్కి లిమిట్. ఇది పవరే, గాలి పవరే. ఇలా చాలా చాలా ఉంటాయి కొన్ని, వాటికి లిమిట్స్ ఉంటాయి. కానీ దేవునికి లిమిట్స్ అనేవి ఉండవు. సమస్తం చేయగలిగిన వాడు దేవుడు. ఇంకొకరు హెల్ప్ తీసుకునేవాడు కాదు ఆయన. అది శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు కేవలం దేవునికి మాత్రమే ఉంటాయి. ఒకటి నిత్యశక్తి, రెండోది దేవత్వము. ఈ దేవత్వము అనే గుణలక్షణాలు అలాగే నిత్యశక్తి అనే గుణలక్షణాలు రెండు కలిపి ఎవరిలో ఉంటాయో ఆయన దేవుడు. అదనమాట. మీకు ఫోటో చూపించాను నేను ఇక్కడ. ఆయన ఏ ఫోటో? గుణలక్షణాలు అనే ఫోటో చూపించారు. ఇక్కడ దేవుడు అంటే ఈయన అని ఒక ఫోటో పెట్టలేదు. ఇక్కడ దేవుని ఫోటో ఏంటంటే నిత్యశక్తి, దేవత్వం ఎవరిలో ఉంటాయి? ఆయన దేవుడు. ఆయన దేవత్వము అంటే దేవుని యొక్క తత్వం. అది మనుషులకు కూడా ఇచ్చాడు దేవుడు. ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు అనే ఈ లక్షణాలు ఉన్నాయి చూసారా? వాటిని మానవుల్లో పెట్టి మనిషిని పుట్టించాడు. అవి ఎవరైతే సంపూర్ణంగా వినియోగించుకుంటారో వాళ్ళని దేవుళ్ళకి మనిషి అని అంటాం. కానీ ఈ లక్షణాలు మనకు ఉంటాయి, కానీ నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు మానవుడికి ఉంటాయా? కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా దేవుడు కాదు. ఈనాడు మానవులు దేవుళ్ళ పూజించబడుతున్నారు. మానవులు దేవుళ్ళు కాదు. దేవుడు దేవుడే. ఆయన నిత్యశక్తి, దేవత్వం ఒక్కడే. ఆయన చేసేవాడు. జాతితోనూ మతోనూ భేదం లేదు ఆయనకి. ఆయన అందరికీ జీవమును, ఊపిరి, సమస్తమును దయచే. అందరూ అంటే కేవలం క్రిస్టియన్స్ కాదు. అందరూ ఆయన సృష్టించబడినటువంటి మనుషులు. ఆయన చేత సహోదరులు చెప్పి వారు పితరులు సర్వశక్తి గల దేవుడు అని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు యెహోవా అని సంబోధించారు. సంబోధిస్తారంటే తండ్రి అయిన దేవుడు. బైబిల్ చెప్తున్నారు ఆ లైను. బైబిల్ చెప్తాను. పితరుల యుగంలో శక్తి గల దేవుడు గాను, ధర్మశాస్త్ర యుగంలో యెహోవా గాను, ఇప్పుడు తండ్రి అయిన దేవుని గాను పిలువబడుతున్నాడు. ఆయన అలాగే ఎరగాలి. యేసు వారు చెప్పారు, నీవు యేసుక్రీస్తును ఎరుగుటే. ఇప్పుడు దేవుని దేవుడిగా ఎరగాలి. అలాగే యేసుక్రీస్తును ఆయన ఎలాగ ఎరగాలో రేపు చెప్తారు. ఆయన ఎరిగితే నిత్యజీవం,
ఎరగకపోతే ప్రతిదండన. ఎరగవలసిన అవసరం ఉంది, శిక్ష ఉంది. ఆయన్ని యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. బైబిల్ స్టేట్మెంట్ ఇది. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. అద్వితీయ ఆయన రొమ్మున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకపోతే ఈ లోకానికి దేవుడు ఎవరో, అంటే మనం నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. అందుకనే దేవుడి గురించి మనం ఎంతవరకు తెలుసుకున్నాం. హస్తకృతములైన ఆలయాల్లో నివసించేవాడు కాదు. అందరికీ జీవాన్ని ఊపిరినిచ్చేవాడు. జీవాన్ని ఇచ్చి ఊపిరినిచ్చి పక్షపాతం లేకుండా ప్రతి జీవి కొరికి చేతులు చాచి నిలబడ్డాడు. ఆయన దేవుడిగా తెలివేమో అంగీకరిస్తామో తన కుమారుడిగా స్వీకరిద్దామని, నీకు రక్షణ అనుగ్రహిద్దామని, నిశ్చిద్దామని చేతులు చాచి దేవుడు. ఆ దేవుడి గురించి నీకు అర్థమైతే, ఆ దేవుడి గురించి తెలుసుకోవాలనిపిస్తే ప్రతి ఒక్కరూ వివరంగా తెలుసుకోండి. దేవుడి గురించినటువంటి సత్యాన్ని ఈరోజు ఈ సంఘం ఎంత బాధ్యత తీసుకుంటుంది. ఆదివారాలు వాళ్ళు పోగు చేసినటువంటి కానుకల్ని ఈ ప్రజలందరికీ దేవుని వాక్యం వినిపించాలి, సత్యమేంటో నేర్పించాలి. ఎవరైనా ఒక ఆత్మైనా తెలుసుకుంటామో రక్షించబడతారు. మేము ఎలాగైతే రక్షించబడ్డామో ఇతరులు అలా రక్షించబడతారు అని ప్రేమతో దేవుడు నేర్పినటువంటి బాధ్యతను బట్టి ఈ కార్యక్రమాలు తరబెట్టారు. కనుక ప్రతి వారు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇందులో ఎవరికి ఏ బలవంతం ఉండదు. తెలుసుకోవడం, అర్థమైతే నమ్ముకోవడం, లేకపోతే అవసరం లేదు. ఇందులో బలవంతం పెట్టడానికి ఎవరికీ అవసరం, ఎవరికి ఉండే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. నమ్ముకోవచ్చు, నమ్ముకోకపోవచ్చు, ఎవరిష్టం ఉంది. కానీ ప్రతి ఒక్కరికి దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈ గ్రంథం చెప్తుంది. నీకు నమ్మకం లేకపోతే ఇది అబద్ధంగా దీన్ని నమ్మేవాళ్ళు చాలా మేధస్సున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నమ్ముకుంటున్నారు దీనివల్ల నిత్యజీవం ఉందని నమ్ముకుంటున్నారు. దేవుని వల్ల నిత్యజీవం ఉందని నమ్ముకుంటున్నారు. నీకు నమ్ముకోవాలనిపిస్తే తెలుసుకొని దేవుని వైపు తిరిగితే నీకు ఆ నిత్యజీవం ఉంటుంది. లేకపోతే ఒకరోజు అందరూ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరత ఉంటుంది. అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరిగితే నిత్యజీవం, ఎరగకపోతే నిత్యదండన, ప్రతిదండన. ఇది దేవుని గ్రంథం అధికారపూర్వకంగా మనుషులకి హెచ్చరిస్తూ ఉంది.
కాబట్టి ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ప్రేమతో మనవి చేస్తాం. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘానికి, అలాగే దైవజనులకి, చేరి వచ్చిన వారికి, ప్రతి వారికి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. సమయం అయింది. సోదరులకి ఇది సమయాన్ని అప్పగిస్తాను. ఇంతవరకు దైవజనులు చక్కటి విషయాలు మనకు తెలియపరిచి ఉన్నారు. అందుని బట్టి వారికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మన హృదయాల్లో మనం భద్రపరుచుకుందాం. చివరిగా ముగింపు ప్రార్థనగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు విశ్వనాథం గారు మనల్ని ముగింపు ప్రార్థనలో వారు నడిపిస్తారు. అలాగే కూడి వచ్చినట్టు వారందరికీ కూడా స్థానిక సంఘము మరి ప్రేమతో మీ అందరికీ విందుని సిద్ధపరిచింది కాబట్టి ప్రతి వారు కూడా స్థానిక సంఘం సిద్ధపరిచినట్టు విందుని మీరు అందరూ తీసుకుని తిరిగి క్షేమంగా మీ గృహాలకు చేరుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా అభినందిస్తూ మరి దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త ఈ యొక్క సభకి మీరు అందరూ వచ్చి ఇంతవరకు సమయాన్ని వెచ్చించి దేవుని సందేశాన్ని విన్నందుకు స్థానిక సంఘం ద్వారా మీకు ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. అలాగే జరగనయన్నంటి 2 దినాలు కూడా, రేపు ఎల్లుండి కూడా మరి ప్రతివారు కూడా సమయానికి వచ్చి దేవుని మాటలు వినాలని, ఆత్మీయంగా మీరు బలపరచబడాలని, దీవించబడాలని మేము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మీ విషయంలో మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నామండి. సహోదరులు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. మొట్టమొదటి గుండా తండ్రి దేవునికి యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన సహోదరులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చక్కటి ఇలువైన మాటలు మరి నేర్చుకోవడానికి దేవుడు స్థానిక సంఘం ద్వారా మరి సహోదరుల ద్వారా మరి ఇంతవరకు చక్కటి మాటలు దేవుడు ఎవరనే ఆయన మనం అందరూ కూడా తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సర్వసృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకొని మనం ఈ లోకంలో మనం జీవించాలండి. మరి ఈ లోకంలో చాలామంది దేవుడు ఎవరనే పేరు గల వారు ఉన్నారని తెలుసుకుని సర్వశక్తిమంతుడు దేవుడు ఎవరో వారికి తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అందుకే ఈ 3 రోజులు కూడా చక్కని రీతిలో ఈ మహాసత్యాన్ని ఈ గ్రామానికి అందరికీ తెలియజేయాలని చక్కటి ఈ దేవుని రాజ్య సువార్త మహాసభలు ఏర్పాటు చేశారు. చాలా మంచి ఈ కూడికలండి. ప్రతి ఒక్కరు కూడా విలువైన మాటలు మీరు నేర్చుకుంటే నిత్య జీవానికి వారసులు అవుతారని నేను తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని ఈ మొదటి రోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. చక్కటి అవకాశాన్ని కల్పించిన సహోదరులు స్థానిక దైవజనులు మనగలి గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే చక్కటి మంచి విషయాలు తెలియపరిచిన మరి ఆల్బర్ట్ బావి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుదాస్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. అందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకములో నా దయగల తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి నైనా కృతజ్ఞ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగనైనా పనసపూడి అనే గ్రామంలో మా తండ్రి స్థానిక సంఘము ద్వారా మా తండ్రి దేవుని యొక్క రాజ్య సువార్త మహాసభలు మరి నీ గురించి అనేకులకు తెలియపరచాలని తండ్రి ఈ చక్కటి ఈ మహాసభలు ఏర్పాటు చేశారు తండ్రి. నేను ఈ మొదటి రోజు చక్కటి వాతావరణం అనుగ్రహించి చక్కటి సమయాన్ని ఇచ్చి తండ్రి ఇగో నేను నీ యొక్క
నువ్వు ఎవరో తెలియజేయాలని మరి నేను అనేకులకు నేను నీ యొక్క వాక్యాన్ని అందించాలని తండ్రి ఈ మొదటి రోజు ఈ కార్యక్రమం ద్వారా తండ్రి నువ్వు ఎవరో తెలుసుకోవటానికి తండ్రి చక్కటి విషయాలు తండ్రి ఇగో మాకందరికీ అనుకరించిన మహాగ్రంథం ద్వారా మా తండ్రి మా సహోదరులు తండ్రి మరి నాయన నిశ్చయాలు బోధించారు తండ్రి. అవునైనా తండ్రి యెహోవా దేవుడై తెలుసుకునుడి, ఆయనే మనం పుట్టించినని మరి కీర్తన గ్రంథంలో 100వ కీర్తనలో మీరు రాయించారు తండ్రి. అవునైనా మా తండ్రి మా నాయన నిన్ను ఎరిగేవారిగా మా నాయన ప్రతి ఒక్కరు కూడా మా నాయన సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను తెలుసుకుని తండ్రి నిత్య జీవన వారసులు అవడానికి మీరు కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇవి నేను మా తండ్రి ఇంత రీతిగా చక్కటి రీతిలో నాయన ఈ కార్యక్రమాలు మీరు జరిగించారు తండ్రి. మా నాయన స్థానిక సంఘము ద్వారా తండ్రి మీరు ఏర్పాటు చేసిన మరి ఈ కార్యక్రమం ద్వారా అనేకులు కూడా తండ్రి నీ యొక్క ఇంకా వాక్యాన్ని తండ్రి అనేక రీతిలో తెలుసుకోవడానికి మీరు కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి సంఘంలో మా తండ్రి బోధించిన ఆ మాటలు తండ్రి నాయన అది సత్యమైన మాటలుగా మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మరి విశ్వసించడానికి మీరు కృప చూపించండి. ఇంకా అనేకులు తండ్రి దేవుని ఎరగిన వారు కూడా ఈ లోకంలో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిన్ను తెలుసుకున్న వారుగా తయారు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు జరిగే ఈ కార్యక్రమం అంతటా కూడా తండ్రి మీరే నాయన మీరుండి ఈ కార్యక్రమం అంతటా కూడా నాయన మీరు జరిగించినందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బోధించిన మా ప్రియ సహోదరులు ఇరువురిని బట్టి నేను మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఎవరైతే ఈ మాటలు విన్నారో తండ్రి ఈ మాటలు నాయన నిత్య జీవం కలిగే మాటలని ప్రతి ఒక్కరు గుర్తెరగడానికి మీరు కృప చూపించండి. ఈ మైక్ శబ్దం ద్వారా నీ మాటలు తండ్రి మరి ఎవరైతే విన్నారో తండ్రి ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఎరిగేవారిగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన స్థానిక సంఘాన్ని తండ్రి దైవజనులు నిమ్మల గారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మరి ఈ సమయంలో మా తండ్రి రేపు అలాగే ఎల్లుండి కూడా జరగబోయే కార్యక్రమం అంతా కూడా తండ్రి నీ సహాయం అందించి నీ సత్యాన్ని తండ్రి అనేకులకు తెలుసుకుని తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి సత్యానికి సంభవంగా తయారవడానికి నీ సహాయం ప్రతి ఒక్కరికి మీరు అందించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలో మేము చేస్తున్న ఈ ప్రార్థన మీరు ఆలకించండి. ప్రార్థనకి ప్రతిఫలాలు మీరు దయచేయమని మరి ఎవరైతే నేను బిడ్డలు అనేకులు ఇంకా నేను ఎరగిన వారు ఉన్నారు కూడా తండ్రి ఈ వాక్యం విని విశ్వాసించి మారుమనసు పొంది రక్షణ పొందుకొని నిత్య జీవన వారసులు అవడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ కూడా స్థానిక సంఘం సిద్ధపరిచినట్టు విందుని తీసుకోవాలని మీ అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నామండి. ప్రతి వారు కూడా భోజనాలు చేయాలని మమ్మల్ని ప్రేమపూర్వకంగా విషయాన్ని తెలియపరుస్తున్నాం. బాగా ఎదురలేదు అది హాఫ్ గంట ఉన్నారండి.